హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టీం గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2026 స్క్వాడ్. ఐపీఎల్లో కొత్త టీం అయినా వచ్చిన కొద్ది సీజన్లలోనే ఫైనల్లు, ట్రోఫీలు, డామినేషన్. జీటీ అంటే సైలెంట్ కిల్లర్స్, నాయిస్ తక్కువ, పర్ఫార్మెన్స్ ఎక్కువ. కానీ 2026లో అసలు క్వశ్చన్ ఏంటంటే శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీలో జీటీ మళ్ళీ ట్రోఫీ గెలుస్తుందా, లేదా మిడిల్ ఫేజ్ స్ట్రగిల్ మళ్ళీ రిపీట్ అవుతుందా? ఈ వీడియో చివరి దాకా చూడండి, ఎందుకంటే జీటీ 2026 స్క్వాడ్లో ఉన్న ప్రతి బలం, ప్రతి లోపం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా స్క్వాడ్ని ఒక్కసారిగా ఓవర్వ్యూలో చూద్దాం. కెప్టెన్ శుభ్మన్ గిల్, కీ ప్లేయర్స్ సాయి సుదర్శన్, జాస్ బట్లర్, రాహుల్ టెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఇషాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్. ఈ స్క్వాడ్ని చూస్తే అర్థమవుతుంది, జీటీ ఎప్పుడు స్టార్ టీంలా కనిపించరు, కానీ మ్యాచ్ విన్నింగ్ టీంలా ఆడుతుంది. ఇప్పుడు జీటీ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడుకుందాం. నంబర్ 1, క్లాసీ అండ్ కన్సిస్టెంట్ బ్యాటింగ్. జీటీ బ్యాటింగ్ అంటే ఫ్లాష్ కాదు, ఫౌండేషన్. శుభ్మన్ గిల్ టైమింగ్, క్లాస్, కన్సిస్టెన్సీ ప్లేయర్. ఐపీఎల్లో యాంకర్స్ రేర్ అవుతున్న టైంలో గిల్ లాంటి ప్లేయర్ ఉండడం లగ్జరీ అని చెప్పుకోవాలి. సాయి సుదర్శన్ జీటీ ఫ్యూచర్ బ్యాక్ బోన్ లాంటి వారు. ప్రెజర్ గేమ్స్లో కూడా కామ్గా ఆడతారు. ఐపీఎల్ ఫైనల్స్ పర్ఫార్మెన్స్ ఎవ్వరూ మర్చిపోలేరు. జాస్ బట్లర్ జీటీకి బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్. ఒక్క ఇన్నింగ్స్ చాలు మ్యాచ్ జీటీ వైపు పూర్తిగా తిరిగిపోతుంది. షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్ మిడిల్ ఆర్డర్ పవర్, స్పిన్, పేస్ రెండింటిని హ్యాండిల్ చేసే హిట్టర్స్. సో టాప్ ప్లస్ మిడిల్ ఆర్డర్ కలిపి జీటీకి స్టెబిలిటీ ప్లస్ ఎక్స్ప్లోజివ్నెస్ రెండూ ఇస్తుంది. ఇక రెండవ స్ట్రెంగ్త్ వచ్చేసి జీటీకి ఇవాళ ఆల్రౌండర్స్. జీటీ అసలు ఐడెంటిటీ ఏంటంటే ఆల్రౌండర్ డామినేషన్. వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లస్ స్పిన్ ప్లస్ బ్యాటింగ్ డెప్త్. లాస్ట్ ఓవర్ డ్రామా అంటే జీటీ ఫ్యాన్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. జేసన్ హోల్డర్ హైట్, బౌన్స్, కామ్ టెంపర్మెంట్. బిగ్ మ్యాచెస్ లో డిపెండబుల్ ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి. ఆల్రౌండర్స్ ఉండడం వల్ల జీటీకి ప్లేయింగ్ లెవెల్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ. పిచ్ ఎలా ఉన్నా జీటీ దగ్గర బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. ఇక మూడవ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ బౌలింగ్ అటాక్. ఇప్పుడు జీటీకి అసలైన బ్యాక్ బోన్ బౌలింగ్ యూనిట్. రషీద్ ఖాన్ జీటీ హార్ట్ బీట్ లాంటి వాడు. మిడిల్ ఓవర్స్లో వికెట్స్ ప్లస్ ఎకనామిక్ కంట్రోల్లో ఆడుతారు. కగిసో రబాడా అగ్రెషన్, పేస్, ఇంటిమిడేషన్ అంటేనే రబాడా. మొహమ్మద్ సిరాజ్ న్యూ బాల్ స్పెషలిస్ట్. ఇండియన్ కండిషన్లో సాటి లేరు. ప్రసిద్ కృష్ణ అండ్ ఇషాంత్ శర్మ బౌన్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్. పవర్ ప్లే, మిడిల్ ఓవర్స్, డెత్ ఓవర్స్ ఇలా జీటీకి అన్ని ఫేజెస్లో కవర్ అయ్యాయి. ఇదే రీజన్ జీటీ క్లోజ్ మ్యాచెస్ కూడా విన్ చేస్తుంది. సో ఇప్పటి వరకు జీటీ స్ట్రెంగ్స్ చూసాం, ఇప్పుడు వీక్నెసెస్ చూద్దాం. ఓవర్ డిపెండెన్స్ ఆన్ కీ ప్లేయర్స్. జీటీ కొంచెం ఎక్కువగా డిపెండ్ అవుతుంది గిల్, రషీద్ ఖాన్, బట్లర్ పైన. ఈ ముగ్గురిలో ఇద్దరు ఫెయిల్ అయితే జీటీ బ్యాటింగ్ కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బెంచ్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉన్న మ్యాచ్ ప్రెజర్లో కన్సిస్టెన్సీ క్వశ్చన్ మార్క్లా ఉంటుంది. ఇక రెండవ వీక్నెస్ వచ్చేసి ఫినిషింగ్ కన్సిస్టెన్సీ. రాహుల్ టెవాటియా మ్యాజిక్ వర్క్స్, కానీ ఎవ్రీ మ్యాచ్లో కాదు. జీటీ ఫినిషింగ్ సమ్టైమ్స్ వన్ మ్యాన్ షో అవుతుంది. బిగ్ టోటల్ చేసే సమయంలో డెత్ ఓవర్స్ ఎక్స్క్యూషన్ ఇంప్రూవ్ అవ్వాలి. ఇక జీటీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసాక ఫైనల్ వర్డిక్ట్ ఇదే. జీటీ ఐపీఎల్ 2026 ఒక సీరియస్ టైటిల్ కంటెండర్. కానీ గిల్ క్యాప్టెన్సీ గ్రో అయితే జీటీ 2026లో మరోసారి ఐపీఎల్ని రూల్ చేసే ఛాన్స్ ఉంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఐపీఎల్ 2026లో జీటీ ప్లే ఆఫ్స్కి చేరుతుందా లేదా? కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.